గోల్డ్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గురించి మనం మాట్లాడుకుందాం. మనకి గవర్నమెంట్స్ అనేవి మనీని ప్రింట్ చేసేవి. ప్రింట్ చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైవేస్, రోడ్స్ మీద అయితే ఖర్చు పెట్టేది. ఖర్చు పెట్టడం వల్ల ఆ డబ్బులు కామన్ పీపుల్ చేతుల్లోకి వచ్చేవి. కామన్ పీపుల్ ఏం చేస్తారు? ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేసేవారు. అండ్ బ్యాంక్స్ ఏం చేసేవి? తిరిగి మళ్ళీ గవర్నమెంట్‌కి అప్పుగా ఇచ్చేది. ఎలా? గవర్నమెంట్ దగ్గర బాండ్స్ తీసుకొని. సో ఇది ఒక రొటేషన్ సైకిల్ అయిపోయింది లాస్ట్ 50 ఇయర్స్‌గా. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా చేయడం వల్ల గవర్నమెంట్‌కి అప్పులు బాగా పెరిగిపోయి ఇంట్రెస్ట్ రీపే చేయడానికైతే డబ్బులు లేవు. అండ్ అట్ సేమ్ టైమ్ జనాలు మనకి బ్యాంక్‌లో డిపాజిట్ చేయడం ఆపేశారు. సో బ్యాంక్స్ కూడా తిరిగి గవర్నమెంట్‌కి డబ్బులు ఇవ్వడానికైతే బ్యాంక్స్ దగ్గర అయితే లేవు. సో ఇక్కడ ఒక టఫ్ సిట్యుయేషన్ అయితే గవర్నమెంట్‌కి వచ్చింది. ఇక్కడ మనకి గవర్నమెంట్‌కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? డబ్బుల్ని ప్రింట్ చేయడం. ఇక్కడ డబ్బులు ప్రింట్ చేస్తే ఏంటి? ఇన్‌ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ పబ్లిక్ అంట్రెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ హైయర్ టాక్సెస్ కలెక్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల కూడా మనకి సివిల్ అంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే బారోయింగ్స్. బట్ బయట నుంచి బారోయింగ్స్ తెచ్చుకోవాలంటే మన దగ్గర ఏదైనా ఉండాలి కదా! అంటే వాళ్ళకి రీపే చేయడానికి మన దగ్గర స్టామినా ఉండాలి కదా! సో బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళ దగ్గర బాండ్స్ ఇవ్వడానికి కూడా ఏం లేవు. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్ని గవర్నమెంట్స్ గ్లోబల్లీ గోల్డ్ వైపు మూవ్ అవుతున్నాయి. వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్‌ని పెంచుకునే పనిలో పడ్డాయి. సో దీనివల్ల గోల్డ్‌కి అనేది డిమాండ్ అయితే చాలా పెరిగింది. సో డిమాండ్ పెరిగితే మీకు ప్రైస్ కూడా పెరుగుతుంది కదా! సో ఆ విధంగా గోల్డ్ యొక్క డిమాండ్ అండ్ ప్రైస్ పెరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కిందన కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.